హాయ్ హలో నేను కల్కి మూవీ చూసాము ఫస్ట్ డే మూవీ అయితే చాలా బాగుంది. మీరు అందరూ డెఫినెట్గా చూడండి. నిజంగా ప్రభాస్ ఈ మూవీలో మాత్రం చాలా బాగున్నారు. ఇంతకుముందు మూవీస్ లాస్ట్ 2 మూవీస్ కంటే కూడా ఈ మూవీలో చాలా బాగున్నారు. ఇంకా కాన్సెప్ట్కి వస్తే మాత్రం అంటే మనకు తెలిసిందే మహాభారత్తో రిలేటెడ్ అయ్యి ఉంది అప్పుడుది అనమాట. అంటే కొంత ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేసి, సో అలాంటప్పుడు కల్కి పుడతారనమాట. ఇంకా పుట్టినైతే చూడలేదు. మెయిన్ రోల్ అయితే మాత్రం మన దీపిక పదుకొని అండ్ అమితాబ్ బచ్చన్ అండ్ మన ఆబ్వియస్లీ మన ప్రభాస్ ఉన్నారు. మూవీ అయితే చాలా బాగుందండి. ఇంకా రోల్స్కి వస్తే మాత్రం చాలామంది హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. లైక్ దిశా పటాని ఉన్నారు, ఇంకా మృణాల్ ఉన్నారు, అలాగే ఇంకా చాలా శోభనా గారు ఉన్నారు. ఆవిడ కూడా మెయిన్ రోలే. ఇప్పుడైతే మాత్రం అందరివి కొంత యాక్టర్స్వి కొంచెం జస్ట్ 2 minutes 3 minutes 5 minutes పార్ట్లోనే ఉన్నారు. కానీ మరి నెక్స్ట్ పార్ట్కి వెళ్ళేటప్పటికి పార్ట్ 2కి వెళ్ళేటప్పటికి మేబీ వాళ్ళందరూ మెయిన్ రోల్లోకి వెనకొస్తారు. అలాగే మన విజయ్ దేవరకొండ ఉన్నారు, డల్కర్ సల్మాన్ ఉన్నారు, ఇంకా బ్రహ్మానందము, ఇంకా చాలామంది అండి. ఇలాగా ఆర్జేవి ఉన్నారు, తర్వాత రాజమౌళి ఉన్నారు. అందరూ ఇలా జస్ట్ గెస్ట్ అపియరెన్స్ లాగా వచ్చి వెళ్ళడమే అయ్యింది. కానీ మేబీ ఫర్దర్లో ఉండొచ్చు. అందరినీ పెట్టారు అంటే మేబీ ఏదో కాజ్ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ ఫైట్స్ అయితే మాత్రం అవసరం అండి. డెఫినెట్గా చూడండి. నా తండ్రి పేరు పలికి అర్హత నీకు లేదు కృష్ణ. దేవుడైనా దేవుడైనా కర్మని ఎవరు తప్పించుకోలేరు. గర్భస్థ శిశువుపై అస్త్రం బదిలావు, నీ కర్మను అనుభవించక తప్పదు. అయితే సంధించు చక్రం, విధించు నీ శిక్షని. చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ, అది నీ ముక్తి. కాలాంతరం పాండవులందరూ చనిపోతారు, నా శరీరం మరణిస్తుంది, నీ యుగం అంతరిస్తుంది, కానీ నీకు మరణం రాదు. ప్రభాస్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగా తీశారనమాట. అంటే వీడియోగ్రఫీ కూడా చాలా బాగా తీశారు. పిక్చరైజేషన్ అంతా కూడాను అంటే నిజంగా ఒక ఏన్షియన్ టైమ్స్కి వెళ్ళిపోయినట్టుగా అలాగ అనిపించింది. హాల్ అంతా క్లాప్స్ గోల్, అసలు డైలాగ్స్ కూడా వినడానికి లేదు, అంత గోల్. నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ అంటే నార్మల్గా ఉంటారు కదా. అమితాబ్ బచ్చన్ దగ్గరికి వస్తే మాత్రం ఆయన నిజంగానే మన ఇండస్ట్రీకి బిగ్ బి అన్నట్టుగానే ఆయనది రోల్ కూడా నిజంగా చాలా బాగుందండి. యాక్చువల్గా చాలా హ్యూజ్గా చూపించారు. హనుమాన్ మూవీలో హనుమాన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అలాగే ఈ మూవీలో అశ్వత్థామగా ఆయన క్యారెక్టర్ నిజంగా చాలా బాగా తీశారు. ఆయన్ని కూడా చాలా హ్యూజ్గా, చాలా హైట్ ఉన్నట్టు, అంటే అప్పట్లో మనుషులు కాబట్టి 7 feet హైట్ ఉన్నట్టుగానే అంత చూపించారు. అమితాబ్ బచ్చన్ కూడా చాలా బాగా సూట్ అయ్యారు, చాలా బాగా చూపించారు. ఆయన యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చూపించారు చిన్న బిట్ స్టార్టింగ్లోని, అండ్ ఎండింగ్ అప్పుడు ఆయన ఒరిజినల్ ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే చూపించారు. ఎక్కడ కూడా వీక్ అయినట్టుగానే ఎక్కడ కూడా ఏం లేదు. మూవీ అయితే చాలా బాగుంది. దీపిక అయితే మాత్రం ఇంకా అలాగే ఎప్పుడు క్యూట్గా ఉంటుంది. ఒక చైల్డ్కి బర్త్ ఇచ్చే మదర్ లాగా చాలా సాఫ్ట్ నేచర్తోని, చాలా అంటే ఏదో మార్పు రావాలి అన్నట్టుగా చాలా బాగా చూపించారు. అన్నీ చెప్పేస్తే బాగోదు, మీరు వెళ్ళి డెఫినెట్గా వాచ్ చేయండి. ఏంటివి అనుకుంటున్నారా? ఇది ఏం కాదండి, లగేజ్. యాక్చువల్గా నాదే ఈ లగేజ్. నేను ఇప్పుడు సడన్గా ఎక్కడికి వెళ్తుందో తిరుపతి వెళ్ళిపోతున్నాను అనమాట. అంటే మావన్నీ సడన్ ట్రిప్స్ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం తిరుపతిలో కలుద్దాము. బాయ్.